ఏం పచ్చడే చెప్పు ఫాస్ట్గా. ఇవి ఉన్నాయి కదా 2 కూరలు తిందామా? ఓయ్ ఇవి తీసుకొద్దునా? తర్వాత తీసుకుందాంలే. అంత నీకు ఈ వర్షంకి చిరాకు గుడుతుంది. ఉన్నాయి తిందాం, సరేనా? ఉన్నాయి తిందాం. నువ్వు పట్టు, నేను చెప్తా. పెంచి పెట్టు. ఏం చెప్పు? పెంచి పెట్టి మిరపకాయలు అవి అయితే నేను చెప్తా. మిరపకాయలు ఇంకా పచ్చికాయలు అంతేనా? ఏం చెప్తావో ఏం. సో ఇది వచ్చేసి నార్మల్ పల్లీ చట్నీ లాగానే అనమాట. పల్లీలు ఒకటి వేయించాము అంతే. సో ఆ చట్నీలో పల్లి, టమాటా, మిరపకాయలు అన్నీ వేస్తాం కదా. సో ఇక్కడ పల్లీలు ఒకటి వేయకుండా మిరపకాయలు, టమాటాలు, కొన్ని వెల్లుల్లి వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. సో ఇట్లా ఫ్రై చేసుకున్నదాన్ని సో కరివేపాకు కూడా ఇందులో వేసి వేయించిన, ఎందుకంటే తాలింపు ఇవ్వను అనమాట. అందుకని డైరెక్ట్ ఇందులో వేసి వేయించిన. తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసిన అనుకున్నా, కానీ యాక్చువల్లీ ఎక్కువ వాటర్ పడింది. ఇప్పుడు ఏ మురళతోడో ఏమో మంచి తిందాం అనుకున్నా, గబ్బులు లేపినాం అంటాడు. చూడు రే, కొంచెం ఎక్కువనే పడిపోయింది, పొరపాటుగా పడిపోయింది. ఈ గ్లాస్కి ఇంతంత ఏం పోసిన అంతే. అయినా సరే గిట్లయింది నీళ్ళు. అసలు వాటర్ పోయకుండా పట్టింటే గట్టిగా అయిపోతుంది. చూద్దాం ఏమంటాడో. ఇట్స్ చట్నీ టైం. ఏమంటాడో ఇక చట్నీ అంటే తమరు చూసి ఎట్లా రియాక్ట్ అవుతారా అనేది డౌట్. అది బంద్ చేయి, లేకపోతే అది వాయిస్ అన్న కట్ చేయి. ఏం పెట్టినా ఏం చేస్తారా పిల్లలు షాప్లో కూర్చొని మిమిక్రీ చేస్తున్నట్టున్నారు? ఎవరు మిమిక్రీ చేస్తారు? ఒకసారి చట్నీ చూస్తారా? ఒకసారి చూడండి. అంతే. నేను చెప్పేది ఏంటంటే వాటర్ అయిందని కొంచెం ఇంతే నీళ్ళు పోసినా అది ఇంత అయిపోయింది. బాగుందా? నాకు నాకుతున్నావు. నాకు తనే ఉన్నావు కదా, అడుగుతున్నా. నేను కొత్త డిష్ చేసినా కదా, అది టేస్ట్ చేస్తా, చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసింది, చూద్దాం. ఇందులో ఇంకా అతనే ఆమ్చూర్ పౌడర్ ఏమన్నాను, అదొకటి లేకుండా తింటా. నేను పెరుగు పచ్చడి తింటున్నట్టుంది. ఆలుగడ్డలు ఒకటి వేస్తానండి, కానీ బాగుంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఎట్లా చేయాలో చెప్తా. సో వీళ్ళు చూడండి, ఇదే టైంకి ఎందుకు వచ్చేసిరంటే వచ్చి కూడా 15 మినిట్స్ అవుతుంది. ఇతన్ని స్కూల్లో బాత్రూమ్ కూర్చుండు అనమాట. సో అంటే క్లాస్లో కూర్చోలేడు, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు దారిలోనే కూర్చున్నాడంట. ఇంకా ఆమె వాళ్ళంతా అడిగి టీచర్స్ వాళ్ళైతే ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొని వచ్చినాం. ఇంకెట్లా 1/2 అవర్ ఉంది అని చెప్పేసి వీని కూడా తీసుకొని వచ్చేసినాం అనమాట. సో వీని నువ్వు మధ్యాహ్నం ఏం చెప్పినావు చిన్నడా? నాకేం చెప్పినావు? నేను ఇంటికి వచ్చి కూర్చుంటా మమ్మీ నువ్వు పో అన్నావా లేదా? నువ్వు ఆన పట్టుకుంటుంటివి, ఆన పట్టుకుంటావేమో లే అనుకున్నా. అట్లా ఎట్లా కూర్చున్నావురా? ఒకటి ఆన పట్టుకుంటావేమో అనుకున్నారా చిన్నోడా? ఇంక ఇప్పటి నుంచి నిన్ను మూసుకొని వచ్చేయాలి ఇంటికి, కీ వచ్చిందంటే. ఓకే కూర్చున్నా నేను. మా హస్బెండ్ వీళ్ళ డాడీ వచ్చేదాకా నేను కూర్చున్నాను కూడా. వీళ్ళ డాడీ కొంచెం వచ్చే వరకు లేట్ అయ్యిండే. 10-15 మినిట్స్ కూర్చున్నా. ఇంకా 10-15 మినిట్స్లో నేను పోతా మమ్మీ నువ్వు అన్నాడు. ఇతన్ని కూర్చున్నాడు. నేను పోయేసరికి ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ ఏమన్నా అందా? ఏమేమన్నా అందా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళా చెప్పు, నీకే ఎందుకు ఏడ్చినావు? నేను నీకేం అడుగుతున్నా? టీచర్ వాళ్ళు ఏమన్నా అన్నారా? ఆయమ్మ ఏమన్నా అన్నదా? మరి ఎందుకు ఏడ్చినావు? నేను చెప్పేది రా, వాడు జేబులు ఇడు ఫస్ట్. నేను చెప్పేది నేను ఎందుకు ఏడ్చినావు? చెప్పు నువ్వు ఎందుకు ఏడ్చినావు? ఎవ్వరు ఏమనలేరు, మరి ఎందుకు ఏడ్చినావు?
నువ్వు చిన్నగా ఉన్నావు అందుకే కూర్చున్నాడు అనిర్రా. నువ్వు చిన్నగా ఉన్నా అన్నందుకు ఏడుస్తున్నావా? ఎవరన్నారు చిన్నగా ఉన్నావని? పిల్లలు అన్నారా? నువ్వు చిన్నవాడువే మళ్ళీ పెద్ద మనిషివా? చిన్నగా ఉన్నాడు కూర్చున్నాడు అన్నందుకు ఏడుస్తున్నావా నువ్వు? వీడు ఎందుకు ఏడుస్తున్నావరా? టీచర్స్ ఏమన్నా అన్నారా? టీచర్ ఏమన్నా అన్నదంటే ఎవరు ఏమనలేదు, కానీ స్కూల్లో పిల్లలందరూ చిన్నగా ఉన్నాడు పాపం బాత్రూమ్ కూర్చున్నాడు అన్నారా అంట. అందుకే ఏడిచిండంట. పోతవారు అంట. ఏమన్నాడు? ఎవరు ఎగిరి పెడతారా? చిన్నోడు అయితే డ్రెస్ తీసుకొని పోయిండే, ఆయమ్మ అంతా చెడ్డీ ప్యాంట్ అంతా ఉతికి ఆడ పెట్టిండే. ఇంకా అది తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ తీసుకొని వెళ్ళిండే, వేసుకొని వచ్చిన. చెప్పులు తీసుకెళ్ళలేకుంటే డ్రెస్ ఒకటే తీసుకెళ్ళింటి. మళ్ళీ కబ్బు లేపిండారా? నువ్వు చూడన్నా చూసినావారా? మాట్లాడుతున్నావు. వచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు వచ్చినావు. మీ టీచర్ ఏమనలే? ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆయన? ఎందుకు వెళ్ళిపోతున్నావు భవిష్యత్ చందర్ కానీ? ఎందురా? ఎవరు లేపిస్తారు? ఎవరు లేపిస్తారు నీకు? చూడు ఏ విన్నా ఏ గమ్మునుండు. అట్లా గుంజి గుంజే వాడిది ఉన్న షటర్ కూడా ఇంకింత చింపేస్తీవి రన్ను. ఎరే విన్నుగా, నువ్వు ఏం చిన్న గుద్దావు, నువ్వు మళ్ళీ వడగడుచుకుంటూ వస్తాడు. గమ్మునుండు. కొట్టే అది కొత్త మళ్ళీ చూడు. కట్టేసిన కొట్టే ముందు వాళ్ళు నువ్వు కూడా సైలెంట్ ఉండాలి. ఎందుకు వెళ్ళుకుంటున్నావు రా చిన్నాడా? ఊకొచ్చి చూస్తాడు వెళ్ళుకుంటాడు మళ్ళీ అవన్నీ. స్కూల్ అయితే కోపం తెప్పించినావు. స్కూల్ అయితే కోపం తెప్పించినావు తిన్నారా? ఇప్పుడు మళ్ళీ దంచి వలసలు చూడు. ఇప్పుడు దంచిన వీళ్ళది సీరియస్ అయిపోతుంది. నవ్వుకుంటే సీరియస్ అయిపోతుంది. ఏంది మనము నువ్వు వీడియో మెల్లగా చెప్పు. నువ్వు వీడియో తీసావు. నాకు సాపడ్డా మా స్కూల్ పంపి ఇంకొక డబ్బులు వస్తాయి. మా విన్నాడు కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చూసి మనం కూడా కష్టపడుతున్నాం కదా మమ్మీ, మరి మనకెప్పుడు వస్తాయి ఇన్ని కానీ డబ్బులు? నాన్న షాప్కి కూడా వెళ్తుండు, నువ్వు వీడియోస్ కూడా చేస్తున్నావు, ఇంకెప్పుడు వస్తాయి మమ్మీ మనకి? మనం ఎప్పుడు కొనుక్కుందాం అన్నీ అని అడుగుతున్నాడు. అడ్డలు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ అడ్డలు వీడియోస్ ఎవ్వరు చేయరు. కొంతమంది చేస్తారు, కొంతమందిలో కొంతమంది సక్సెస్ అవుతారు. చేసుకుంటూ పోవాలంటే. ఎప్పుడు వస్తుంది ఏందనేది మన చేతిలో ఉండదు కదా. మళ్ళా అందరు పెడుతురు కదా మమ్మీ, మరి వాళ్ళందరూ ఫస్ట్ ఇట్లున్నారు, ఇప్పుడు ఈ కార్లు ఇల్లులు ఇట్లా ఉన్నారు, అప్పుడు అట్లున్నారు, ఇప్పుడు ఇట్లున్నారు అని అంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయిరా యూట్యూబ్ నుంచి సక్సెస్ అయ్యిర్రా అని అంటే మనం కూడా రోజు పెడుతున్నాం కదా, మరి మనకెందుకు వస్తలేవు అని అంటుండు. మనం ఎప్పుడు కొనుక్కుందాం అన్నీ అని అంటాడు మా వీళ్ళు. షటర్ ఎట్లా ఇరిగిపోయింది? ఎవరు ఇరగొట్టిరు షటర్? ఈడ చెయ్యాడా? ఎవరు ఇరగొట్టారు? నాన్న ఇరగొట్టిండా? నీవే కదా ఉప్పుకుంటూ ఉన్న అతుకుని కూడా ఊడగొట్టేసినావు. ఈరోజు టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం ఇంత లేట్.
8 లోపు తింటుండే, ఇప్పుడు వచ్చిండు ఈరోజు. మధ్యాహ్నుడు అయిపోయింది, ఇందాకే మధ్యాహ్నుడు అయిపోయింది. ఎడిటింగ్ చేస్తున్నా రేపు మార్నింగ్ వీడియో పెట్టడానికి. ఫస్ట్ నిద్ర వస్తుంది నాకు. ఇప్పుడు అవన్నీ తీయాలి, మొత్తం ఇల్లంతా సదరాలి, పరవాలి, అవన్నీ తోమాలి, ఎడిటింగ్ చేయాలి, వీడియో పెట్టాలి. మస్తు టెన్షన్ చేసి నవ్వేంరా జీవిస్తున్నప్పుడు నీ జియోస్తే టీచర్కి చెప్పి పో అని చెప్పినా కదరా. టీచర్ చెప్పి పో అని చెప్పినా కదా. ఈ అని నేర్చుకుంటే నిలబడ్డాడా. ఇప్పుడు ఈడ చూడు ఎట్లా మూతవరు హాస్టల్ చేస్తాడు. స్కూల్లో రాము, ఇంటికాడ రెమో చిన్నోడు. ఇట్లా పైన వాళ్ళకో ఇట్లా ఇట్లా చేస్తుంటాడు చిన్నోడు.